లేఖన భాగాలు తెరిచి యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనము. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. ప్రైజ్ ది లార్డ్. మోషేని దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టలేదు. అయితే మోషేకి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అద్భుత కార్యాలు చేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లను దయచేశాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీయులకి దేవుడు తోడై ఉన్నాడు. అయితే మోషే మరణించిన తర్వాత ఈ బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారో? అహరోన ఆ బాధ్యతలు ఇవ్వలేదే. కానీ యెహోషువకి దేవుడు ఎందుకు అన్ని బాధ్యతలు ఇచ్చాడో, అయితే యెహోషువతో బాధ్యతనివ్వడమే కాదు, ఆ వాగ్దానంతో నడిపిస్తున్నాడో. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి నీవు ధైర్యంగా ఉండు. నీ పితరులతో నేను చేసిన వాగ్దానమును బట్టి నీవు నిబ్బరంగా, ధైర్యంగా, జాగ్రత్తగా, బహుధైర్యంగా ఉండు. నేను నా సేవకుడైన మోషేకి ఏ విధంగా అయితే ఆజ్ఞలు ఇచ్చానో అదే ప్రకారమైన ఆజ్ఞలు నీవు కూడా అనుసరించి నడువు, నేను నీకు తప్పక తోడై ఉంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉంటున్న దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉంటాను. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ కష్టకాలమైన పరిస్థితుల్లో కూడా ఏ మనుషులు మనకు తోడై ఉండట్లేదో, డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, కార్మికులు కానీ, ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైన కష్టపడుతూ ఉంటున్నా సరే ఈరోజు ఎవరు కూడా మనకి తోడై ఉంటున్న వాళ్ళుగా, ఎవరు మనకు ధైర్యాన్ని చెబుతున్న వాళ్ళుగా కనిపించట్లేదు. కానీ వాక్యము చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడివి అవుతావో, బాధల్లో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నారో. లోకములో మీకు శ్రమ కలుగుతూ ఉంటుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. కొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట నేనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంటే, అలనాడు మోషేతో మాట్లాడిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు, నోవహు తన కుటుంబాన్ని అంతటినీ కూడా జలప్రళయంలో ఎలాంటి పరిస్థితులైనా సరే రక్షించిన దేవుడు. నిజమే కదా, ఈరోజు నీవు వస్తున్న కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి నీవు బాధపడాల్సిన అవసరం లేదో. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి శోధనలు మనకు ఎదురవుతున్నా, ఎలాంటి బలహీనమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటున్నా, నువ్వు వెంటిలేటర్ మీద ఉండి ఒకవేళ పాజిటివ్ కేసెస్గా నమోదవుతూ ఇంట్లో సిమ్టమ్స్గా ఉండు, ఏం చేయాలో అర్థం కాక దయనీయమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నావేమో. ఇలాంటి దుఃఖభరితమైన పరిస్థితుల్లో ఓ పక్క నుంచి అప్పులు, తినడానికి కూడా తిండి లేక భయంకరమైన పరిస్థితులకు వచ్చేస్తామేమో అని ఆలోచన చేస్తూ ఉంటున్న బిడ్డలారా, మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదో. అలనాడు యెహోషువకు నేను ఏ విధంగా అయితే తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉంటున్నాడో, ఈరోజు మనకు కూడా తోడై ఉంటున్నాడో. దేవుడు యెహోషువకే తోడై ఉంటాడా? మరి మా కుటుంబాల్లో తోడై ఉండడా? ఎందుకు యెహోషువకి దేవుడు తోడై ఉండి అంత గొప్ప స్థితిలో నడిపించాడు అంటే, యెహోషువ నీతి కలిగిన వాడిగా బ్రతుకుతా ఉంటున్నాడో, నీతిమంతులను దేవుడు పరిశీలిస్తాను అని మాట్లాడుతున్నాడో, నీతిమంతుల సంతానమున పక్షాన ఉంటాను అని మాట్లాడుతూ ఉంటున్నాడో, నీతిమంతుడు మొర్రపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తానని మాట్లాడుతున్నాడో, నీతిమంతులు ఎముకలు ఏది కూడా విరిగిపోకుండా నేను కాపాడుతానని మాట్లాడుతున్నాడో, నీతిమంతులు సంతానము భిక్షమెత్తకుండా నేను కాపాడుతానని మాట్లాడుతున్నాడో. మరి మీ సంగతి ఏంటి? నిజంగా మీరు నీతిగా జీవించే వారిగా ఉంటున్నారా? అంత్యకాలము వచ్చింది, అపాయకరమైన పరిస్థితులు వస్తున్నాయి, దేవుని రాకడ సమీపమవుతా ఉంటున్నప్పుడు నిజంగా మీరు నీతిగా జీవించే వారిగా ఉంటున్నారా? మీరు గమనించుకోండి. న్యాయంగా బ్రతకాలని, దీన మనసు కలిగి ఉండాలని, దేవునిలో నీతి కలిగి బ్రతకాలి అని, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అని, ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా వెతకండి అని, శాస్త్రుల నీతి కంటేను పరిశీలు నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని, నీతిమంతులను నేను ప్రేమిస్తానని మాట్లాడుతూ ఉంటే, మరి ఈరోజు మీరు నీతి కలిగిన వాళ్ళుగానే ఉంటున్నారా? న్యాయమైన కార్యాలు చేసేవారిగా ఉంటున్నారా? ఎవరు నన్ను చూడట్లేదులే అని అన్యాయమైన పనులు చేస్తున్న బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడో, దేవుడు గమనిస్తున్నాడో. మనుషులకు లెక్క అప్పచెప్పవలసిన అవసరం లేదేమో. నీకున్న పొజిషన్ బట్టి, నీకున్న స్థితిని బట్టి ఎవరు గమనించట్లేదని నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపిష్టి కార్యాలు కూడా పైకి ఎంతగానో నీతిమంతుడిగా కనిపిస్తున్నావేమో, కానీ నీ హృదయ ఆలోచనలు సర్వోన్నతుడైన దేవునికి తెలుసు. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావో, ఎలాంటి తలంపులు కలిగి ఉంటున్నావో, ఏ అబద్ధపు మాటలు మాట్లాడేవో, ఏ చూడకుండా వాటిని నీవు చూసావో, ఏ చండాలమైన ఆలోచనలు కలిగి ఉంటున్నావో, ఏ వ్యభిచార మనస్సును కలిగి అన్యాయమైన అక్రమమైన కార్యాలు మీరు చేస్తూ ఉంటున్నారో, వాటన్నిటిని కూడా పరిశీలన చేస్తున్న దేవుడో. ఇలాంటి పాపుల ప్రార్థన నేను ఆలకించునని చాలా క్లియర్గా చెప్తున్నాడో. యెహోషువ నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉంటున్నాడో. ఈరోజు నీవు కూడా నీతిగా జీవించో. ఇలాంటి తెగుల్లో, ఇలాంటి వైరస్లు, ఎన్ని రకాలైన వైరస్లు రాని, అలాంటి బ్లాక్ ఫంగస్ అని మాట్లాడుతున్నా, ఇంకొక 100 రకాలైన తెగుల్లో, ఇంకో 100 రకాల
రకాలైన భూకంపాలు మనుషుల మీదకి రాని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీతిగా జీవిస్తున్న బిడ్డలకి దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా నేను సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజు మీరు పాపం చేస్తూ ఉంటున్నారేమో, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీలో చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు, పాస్టర్ గారు నేను పాపం చేయట్లేదు అని చెప్పేసి అంటారు. నిజమేనా? దేవుని ఆజ్ఞను నువ్వు పాటించట్లేదేమో, ఆయన ఆజ్ఞను అతిక్రమించి నువ్వు జీవిస్తూ ఉంటున్నావేమో, ప్రార్థన చేయలేని స్థితిలో మీరు జీవిస్తూ ఉంటున్నారేమో. ఏదో పాస్టర్ గారు మీరు చెబుతూ ఉంటున్నారు కానీ నేను ప్రార్థనలో కనీసం ఆమెన్ అనలేకపోతున్నాను, ప్రార్థనలో ఏకీభవించి మోకాళ్ళ మీద కూడా ఉండలేకపోతున్నాను. సినిమాలు చూస్తావు, సీరియల్ చూస్తావు, గంటలు గంటలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటావు, వాళ్ళతో వీళ్ళతో ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. కానీ ప్రార్థన చేయకపోవడం కూడా పాపము కదా, దేవుడి సన్నిధికి వెళ్ళకపోవడం కూడా పాపము కదా, ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తే కూడా పాపము కదా, నీవు ఆయన కాడి మోయకపోతే, మారు మనసు పొందకపోతే కూడా పాపము కదా. మరి ఇలాంటి పాపాలు చేస్తున్న నీవో, ఇలాంటి పాప కార్యాలు చేస్తున్న నీవో ఇంకా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే భ్రమపరిచే విషయమో. దయచేసి మీ అందరితో నేను గద్దించి చెప్పగలను, దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంచుకాలమైన పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉంటున్నప్పుడు ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి అగ్నిని దింపిన విషయాన్ని మీరు మర్చిపోయారా? యేషుకేలు ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఎండిన ఎముకల్లో సైతము జీవాన్ని కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయారా? యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే సూర్యచంద్రుని నిలిపిన గొప్ప దేవుడు, గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు లేవనెత్తి మంచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుడు, సింహాల నోళ్ళను మూసి దానియేలుకి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తోడైండు లేదా? ఈరోజు మీతో కూడా నేను చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనను ఎన్నడూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడనాడని దేవుడు, విడిచిపెట్టని దేవుడు. ఆ రోజు ఆయనే మాట్లాడుతూ మీరు నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నేను నీకు తోడై ఉంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. వాక్యం ఇటున్న మీ అందరితో కూడా చెప్పగలను, మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అధైర్యపడవద్దు, మనం ఫైట్ చేద్దాం ప్రార్థనతో. ప్రభువా నా దేశాన్ని రక్షించు, నా గ్రామాన్ని, నా ప్రాంతాన్ని, నా కాలనీస్ని, నా కుటుంబ సభ్యులకు మీరు క్షేమాన్ని కలుగు చేయండి. ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళే మనకు దూరం అయిపోతూ ఉంటే చాలా బాధాకరమైన విషయము. మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళే ఏం చేయాలో, వారి వెంటిలేటర్స్ మీద ఉండి అనేక రకాలైన బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, దేవా నా దేశాన్ని, నా ప్రాంతాన్ని, నా కుటుంబాన్ని రక్షించువా, దేవా మాకు తోడై ఉండవా. ఎందుకంటే మనము చేయకూడని తప్పులని కూడా చేశాము, వ్యభిచరించాము, ఆయన ఆజ్ఞలను అతిక్రమించాము, దొంగతనాలు చేశాము, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నాం, దేవుని మాటను ఆయన ఆజ్ఞలను అక్రమము చేస్తూ వాక్యానికి లోబడకుండా సాతానికి పూర్తిగా అప్పగించేసుకున్నాం. చెప్పగలరా నేను దేవుని బాటలో నేను నడిచాను అని ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా అంటే లేదు. సాతానికి పూర్తిగా అప్పగించుకొని వేషధారణ, చండాలమైన స్థితిని, భక్తిహీనమైన పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు నిజంగా ఉంటే అటైనా ఉండు ఇటైనా ఉండు అన్న మాటను మనం మర్చిపోయి ఆయనే మనం ముఖం మీద ఉమ్ము వేసే స్థితికి మనం మారిపోతున్నామేమో. దయచేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏ వాక్యం ఇటున్న ఏ ప్రాంతం వారైనా, ఏ కుటుంబమైనా సరే ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించి సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తావా? అవునయ్యా, నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నా సరే ప్రభువా నా స్థితిని మార్చావు తండ్రి, నా కుటుంబాన్ని మార్చావు, నా బిడ్డలను మార్చావు. నేను భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవా ఒక్కసారి నీ కృపతో నన్ను తాకమని మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసేవారిగా ఉందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, అత్యున్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నీతిమంతులను ప్రేమిస్తారని, పాపము చేయి వారు నాకు అసహ్యులని మీరు మాట్లాడుతూ ఉంటున్నారు దేవా. ఈరోజు మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. భయంకరమైన కరోనా సమస్యతో బాధపడుతూ ఉంటున్నప్పుడు మా దేశానికి రక్షణ అనుగ్రహించండి, స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడుతూ ఉంటున్నారు దేవా. స్వస్థతనివ్వమని, నెమ్మదిని కలుగు చేయమని, శాంతి సమాధానాలు కలుగు చేయమని, మా కుటుంబాల్లో శాంతిని, కృపను మీరు అనుగ్రహించి బలమును దయచేయండి ప్రభువా. మా దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని దయచేయండి, మా వేదనకు ప్రతిగా ఆశీర్వాదాన్ని కలుగు చేయండి, కన్నీరుకు ప్రతిగా దీవెనను కలుగు చేయండి, మా కష్టానికి ప్రతిగా పూదండను మీరు అనుగ్రహించే దేవా. ఈరోజు మేము అనేక రకాలైన బలహీనతలతో బాధపడుతూ ఉండగా, వేదనకరమైన పరిస్థితులతో మేము అందరం కూడా ఉండగా ప్రభా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, ఎన్నో కోర్టు సమస్యలతో, ఎన్నో అక్రమ సమస్యలతో, ఉద్యోగాల్లో తిండి లేక ఎన్నో అడ్డంకులుగా మారిపోతూ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభా తినడానికి తిండి లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రభా నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదము బిడ్డలకి మీరు అనుగ్రహించండి తండ్రి. నీతిమంతుల సంతానము భిక్ష మెత్తకుండా కాపాడు దేవా, నీతిమంతులను సంరక్షిస్తున్న దేవా, మాకు నిరంతరము కూడా తోడై ఉంటున్నారు
ఉన్న దేవా, నీ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దీనుల ప్రార్థనను ఆలకించమని, ఎవరైతే ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఈరోజు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభా, ఎంతమంది అయితే పాజిటివ్ కేసులు నమోదవుతో బాధపడుతూ వేదన పడుతూ కృంగిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు తండ్రి, వారందరికీ నీ కృపను దయచేయమని, నీ క్షేమాన్ని దయచేయమని, మమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టవద్దు దేవా, మమ్మల్ని ఎన్నడూ విరనాడకుండా మా కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహిస్తూ స్థిరపరిచి, బలపరిచి, కృపనిచ్చి, క్షేమాన్నిచ్చి, సమృద్ధినిచ్చి, నడిపించి, స్థిరపరిచి నీ కృప దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము ఈ రోజంతా బిడ్డలకు క్షేమం ఇచ్చి, సమృద్ధినిచ్చి, కృపనిచ్చి, మరలా మేము ఉదయకాలపు ప్రార్థనలో, రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో కలుసుకునే పనింతము నీ పరిపూర్ణమైన ఆత్మశక్తి బిడ్డలకు తోడై ఉండి నడిపించబడును గాక. ఆమెన్.